హలో అందరికీ నా వ్లాగ్ నేమ్ వచ్చి శ్రావ్యాస్ వ్లాగ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఇంటి గంటతో పాటు మా ఛానల్ గంట మోగించండి. నేను ఈరోజు చిన్న ఉసిరికాయ తొక్కు అన్నమాట. ఇది ఎలా చేయాలి అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు ఇది మామూలుగా సీజనల్ ఫ్రూట్ లాగా కదండి ఉసిరికాయ అనేది, అందుకని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను. అందులో ఈ సమ్మర్లో ఈ ఉసిరికాయ తింటే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకు అంటే సమ్మర్లో ఎండలకి మనం బాగా అలసిపోతూ ఉంటాము. అదే ఈ ఉసిరికాయ చద్దన్నము తిన్నామనుకోండి, ఉసిరికాయలో ఉండే ఇంగ్రీడియంట్స్ మన బాడీకి చాలా అవసరము. ఎందుకంటే ఉసిరికాయలో ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అంటారు. అందుకని చెప్పి ఇలా ఉసిరికాయ తినడం వల్ల చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్ వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. ఒక నాప్కిన్లో వేసేసాను. నాప్కిన్లో వేసేసి బాగా అవి డ్రై అయిందాక ఉంచానన్నమాట. అంటే అక్కడే పెట్టాను. నేనేమి వాటిని ఎండలో పెట్టడం అట్లంతా ఏం చేయలేదండి. ఆ తర్వాత ఏంటంటే ఇద్దండి పచ్చిమిరపకాయలు తీసుకున్నాను దానికోసము. తర్వాత లెమన్ చూపిస్తున్నాను కదా, లెమన్స్ ఏంటంటే నేను ఇక్కడ లెమన్స్ మీరు జ్యూస్ని పట్టి వేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలు కూడా అంతేనండి, కారంని బట్టి. నాకైతే మాత్రము ఒక చిన్న గ్లాస్ ఉసిరికాయలు తీసుకున్నాను నేను. ఆ ఉసిరికాయలకు అనమాట నేను ఇదంతా చెప్పేది. ఇద్దండి జింజర్ కూడా నేను దాంట్లో హాఫ్ వేసుకున్నాను, అంతే, ఫుల్ వేసుకోలేదు, హాఫ్ సరిపోతుంది. ఎందుకంటే ఘాటు కోసమే కాబట్టి మనం వేసుకునేది, అది సరిపోతుంది. ఆ తర్వాత ఇద్దండి వెల్లుల్లి కూడా హాఫే తీసుకున్నానండి నేను. వెల్లుల్లి కూడా హాఫ్ సరిపోతుంది అనమాట. నేను కారంని బట్టి మీరు పచ్చిమిరపకాయలు అయితే చేంజ్ చేసుకోండి. నా మిరపకాయలు పెద్దగా కారం లేవండి, అందుకని చెప్పి నేను 3 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఇద్దండి ఉసిరికాయ ఇప్పుడు చూపించాను కదా, వాటికి పైన కాడు ఉంది, వాటిని మొత్తం నేను క్లీన్ చేసేసుకున్నాను. ఇద్దండి అల్లం అలా పీసెస్గా చేసేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయల్ని అలానే చేసుకున్నాను. వెల్లుల్లి కూడా పైన బాగా క్లీన్ చేసేసుకొని అదొండి అలా సన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అనమాట. దాంతోపాటు ఇద్దండి సాల్టు తర్వాత దాంట్లోకి పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ మాత్రం 1.5 టేబుల్ స్పూన్ అండి. ఎందుకంటే నేను మొన్న చేప ఫ్రైలో చూపించాను చూడండి, స్మాల్ స్పూను, దాంతోనే అనమాట వేశాను. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. టర్మరిక్ కూడా నేను 1 స్పూన్ తీసుకున్నానండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది, అంతకన్నా అది కూడా స్మాల్ స్పూన్తో నేను ఇద్దండి ఇలాగ జార్లో వేసేసాను అనమాట. జార్లో వేసేసిన తర్వాత చూడండి నేనైతే మొత్తం తీసేసాను, మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఆ కాడలు అవన్నీ తీసేసి నెక్స్ట్ ఏం చేశానంటే నేను చాక్ తోటి 3 సైడ్స్ అనమాట నేను కొంచెము కట్ చేశానండి. ఎందుకంటే ఉప్పు కారము అవన్నీ పట్టాలి అంటే ఆ పచ్చిమిరపకాయలో ఘాటు, తర్వాత అల్లము ఘాటు, తర్వాత వెల్లుల్లి ఘాటు మొత్తం అన్నీ దీంట్లోకి పట్టాలంటే కొంచెము నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. కట్ చేస్తే అది ఫాస్ట్గా వాటిలోకి ఊరే ఛాన్స్ ఉంటుందని చెప్పి ఇద్దండి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసానండి నేను. అవన్నీ చూపించలేకపోయాను నేను ఎలా వేసాను ఏంది అనేది. తర్వాత లెమన్ని మాత్రము నేను కట్ చేసి వేసుకోకుండా దాన్ని జ్యూస్ లాగా వేసుకున్నానండి. నాకైతే 1 లెమన్ సరిపోయింది అనమాట, ఎందుకంటే నాకు జ్యూస్ బాగా వచ్చింది, అందుకని 1 లెమనే వేసాను అనమాట. 1 లెమనే జ్యూస్ తీసి వేసాను. మీరు అద్దండి అంత క్వాంటిటీ పోసా అనమాట. ఆ క్వాంటిటీ వచ్చేలాగా చూసుకోండి మీరు. అంటే 2 లెమన్స్ కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కొన్ని లెమన్స్లో మనకి జ్యూస్ పెద్దగా రాదు కదండి, అందులో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు నేను క్లోజ్ చేసేసి ఇదన్నీ బాగా షేక్ చేసేసాను అనమాట. నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అన్నీ వేసానా, ఇంగ్రీడియంట్స్ అన్నీ లేవా అనేది మొత్తం చెక్ చేసేసుకున్న తర్వాత నేనైతే మాత్రము బాగా షేక్ చేసేసానండి. బాగా షేక్ చేసిన తర్వాత అద్దం చూడండి ఎలా షేక్ చేశాను. బాగా షేక్ చేసేసిన తర్వాత నేనైతే మాత్రం మళ్ళీ ఇంకొకసారి మొత్తం అన్నీ వేసానా లేదా అనేది చెక్ చేసుకొని ఉప్పు కారం కూడా ఒకసారి టేస్ట్కి అంటే ఆ క్వాంటిటీ తగినట్టు ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా ఉప్పు కారం మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి షేక్ చేసిన తర్వాత మాత్రము. ఎందుకంటే ఆ ఘాటు కానీ అంతా సరిపోయేటట్టు అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఊరిన తర్వాత కరెక్ట్గా సరిపోవాలి కదండి.
కదండి, అందుకని చెప్పి కొంచెం ఎక్కువే వేశాను, కొంచెం ఎక్కువగానే ఉంటాయి అన్నీను. అంటే టేస్ట్ వైజు ఊరిన తర్వాత మాత్రము అన్నీ నార్మల్గా వచ్చేస్తాయి. వీటిని నేనేంటంటే 5 డేస్ మాత్రం బయట పెట్టుకోండి, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, దానికోసము నేను 5 డేసే అని చెప్తున్నాను. ఆ తర్వాత బాగా ఊరిపోద్ది 5 డేస్కి. తర్వాత దానిని తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి, ఎందుకంటే సమ్మర్ వల్ల పోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక 15 డేస్ అయితే మాత్రము సరిపోతుందండి. మామూలుగా కొంచెము సమ్మర్ కాకుండా ఇప్పుడు ఫిబ్రవరి ఆ టైంలో అయితే మాత్రము 15 డేస్ బయట పెట్టినా కానీ ఏం కాదు. కానీ సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక 5 డేస్ బయట పెట్టేసేసి బాగా ఊరిన తర్వాత మాత్రము దాన్ని ఫ్రిడ్జ్కి పెట్టేసేసుకోండి. ఫ్రిడ్జ్కి పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1 అవర్ ముందు బయట తీసి పెట్టేసేసుకోండి. ఇదని చూడండి బాగా చక్కగా అయితే ఊరిపోయాయండి. ఒకసారి చూసుకోండి మీరు కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎలా ఊరాయనేది. నాకైతే మాత్రము టేస్ట్ వైజ్ కూడా చాలా బాగా నచ్చిందండి. దీన్ని చద్దన్నంలో చూడండి, నేనైతే మాత్రము చద్దన్నం తినేటప్పుడు దీంట్లో నంచుకొని తింటే మాత్రము చాలా బాగుంటుంది. ఉసిరికాయ అనేది మనకి సమ్మర్లో ఎక్కువ వాటర్ అనేది కావాలండి, అందుకని చెప్పి సద్దన్నంతో పాటు ఇలాగ ఉసిరికాయ కూడా వేసుకొని ఇలా చేసుకొని తొక్కు పచ్చడిలాగా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.